Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. బాబు ఒక గుమ్మడికాయ నాన్న. ఇదిగోండి అంటే మీరు అడిగిన ఫ్రెష్ అయిన గుమ్మడికాయ. వాలెట్ ఇవ్వు, లేకపోతే హక్ చేసుకుంటాను. అలాగే చేసుకో, కానీ డబ్బులు మాత్రం ఇవ్వను. వద్దు, నీకు డబ్బే కదా కావాలి, నన్ను వదిలే. అందరూ అలా చూడండి, ఆ రోబో జనం నుంచి దోచుకుంటోంది. ఏంటి అనుమానమా? నాకెందుకు డౌట్ గా ఉంది. దొంగతనం చేసే వాళ్ళు ఇలా కౌగిలించుకుంటారా? ఏమైంది? కరెంట్ షాక్ కొడుతోందా? లేదు, చాలా చల్లగా ఉంది. ఓహో, నిన్ను ఆ విధంగా చేసిందా? ఆ రోబోకి ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తుంది. రండి, మనం వెళ్ళి అటాక్ చేద్దాం. నన్ను అటాక్ చేస్తారా? నేను మిమ్మల్ని హక్ చేసుకుంటాను. చాలా విచిత్రమైన దొంగలా ఉంది. ఏంటి చాలా చల్లగా ఉంది. నేను మాత్రం ఏమన్నాను? రాయిలాగా ఉందంటానా ఏంటి? తన మీద చేయి వేస్తే మనం కూడా ఫ్రీజ్ అయిపోతాం. కట్టితో కొట్టండి. ఇది ఫుల్ గా మెటల్. చూసావా తమ్ముడు, మొదటిసారిగా ఒక దొంగతనం చేసుకొని మన కళ్ళ ముందు ఇలా వెళ్ళిపోతున్నాడు. అదెలా తప్పించుకోగలదు? ఈ పప్పెట్ ఇంకా ప్రాణాలతోనేగా ఉన్నాడు. అదెవరో నేనే వెళ్ళి కనిపెడతాను. ఏంటి అనుమానమా? ఎగిరిపో పప్పెట్, ఎగిరిపో. పప్పెట్ ఆ రోబోట్ గురించి తెలుసుకునే తిరిగి వస్తాడు. తను ఎవరు? మన మిత్రుడు కదా, సరే కదా? ఏ సమస్య లేదు. కానీ రోబోట్ తో ఉన్నారే, తను ఎవరు? రోబోట్ ఎందుకు దొంగతనం చేస్తోంది? అంతేకాకుండా అది అంత కూల్గా ఎలా ఉంది? ఒక మనిషిని నువ్వు గుల్ఫీగా మార్చేసేవే. ముందు ఆ రోబో నుంచి బయటికి రావయ్యా. సారీ పార్ట్నర్, సారీ. ఇదేమీ రోబోట్ కాదు, ఇతను మనిషి. ఏంటి అనుమానమా?
పార్సల్ ప్యాకింగ్ 12 వాలెట్ లేడీస్ పర్స్. ఈ రోజు పెద్దగానే కొల్లగొట్టావు. ఇప్పుడు మనం ఇంకో ఏరియాకి వెళ్ళి దోచేద్దామా? కాదు, ఇది ట్రయల్ మాత్రమే. రేపు స్వయంగా సాధుమన్ జ్యువెలరీకి వెళ్ళి కొల్లగొడదాం. వారే వా, సాధు మెన్ జ్యువెలరీని మాత్రం మనం దోచేసామంటే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. Game on! Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. కానీ ఈ రోబో ఐడియా నీకెలా వచ్చిందయ్యా? ఈ సూట్ ని నువ్వు ఎలా తయారు చేసావు? నేను ఒక ఎలక్ట్రీషియన్ ని. ఫ్రిడ్జ్ ని రిపేర్ చేస్తాను. ఈ ఏరియాలోనే నేనే బాగా రిపేర్ చేస్తాను. అందరూ నన్ను మిస్టర్ ఫ్రిడ్జ్ అనే పిలుస్తారు. మిస్టర్ ఫ్రిడ్జ్? నేను సంపాదించిన డబ్బుతోనే ఈ సూట్ ని తయారు చేశాను. దీని లోపల గ్యాస్ ఉంది, అందువల్ల ఈ సూట్ చల్లగా ఉంటుంది. దీని టెంపరేచర్ ని -15 degrees కి మార్చేశాను. కానీ నువ్వు ఎలా ఇంత చలిని కూడా తట్టుకోగలుగుతున్నావు? దీని లోపల చల్లగా ఉండదు. దీన్ని ఉల్టా ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు. బయట చల్లగా ఉంటుంది, లోపల నార్మల్ గా ఉంటుంది. మరి ఎలా నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు? ఇదిగో ఇటు చూసావా, చెవు దగ్గర హోల్స్ ఉన్నాయి, అందులోంచి గాలి వస్తుంది. నువ్వు రేపు పొద్దున టెంపోతో రెడీగా ఉండు. ఆ జ్యువెలరీ షాప్ మొత్తాన్ని కొల్లగొట్టి ఈ ఊరు వదిలి పారిపోదాం. అందరూ ఇది ఒక రోబోట్ పని అని అనుకుంటారు. ఏంటి ఈ పోపట్ ఇంకా తిరిగి రాలేదు? ఈ దోపిడీ దొంగ రోబోట్ పక్కా అయిన ప్లేయర్ అయి ఉండాలి. అదే అర్థం కావడం లేదు. ఈ రోబోట్ ని సృష్టించింది ఎవరు? అది రోబోట్ కాదు, అదొక మనిషి. ఏంటి అనుమానమా? వాడిని పట్టుకునే తీరాలి. పట్టుకోవచ్చు. రేపు అతను సాధుమన్ జ్యువెలరీ షాప్ లో దోచుకోవాలని ప్లాన్ వేశాడు. తను రేపు కూడా జ్యువెలరీ షాప్ ని దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఐస్ గా మార్చేస్తాడు. కాబట్టి మనం వాడిని పట్టుకోలేము. ఖచ్చితంగా పట్టుకుందాం. దానికి మనకి స్పైడర్ సాయం కూడా కావాలి. అంతేకాకుండా మనం కూడా వేషాలు మార్చాలి. అప్పుడే వాడు మనల్ని కనిపెట్టలేడు. ఇన్స్పెక్టర్ పాండాను కూడా రమ్మని చెప్దాం. ఇదిగో స్పైడర్, టీం మొత్తం రెడీనా? మేమందరం రెడీగానే ఉన్నాం. మేము వాడిని పట్టుకుంటాం. వాడి చెవి రంధ్రాల్లో మీరందరూ దూరాలి. వాడు భయపడి వాడంతటి వాడే బయటికి రావాలి. మీరు చెప్పినట్టే చేసేస్తాం, కానీ మేము ఎప్పుడు బయటికి రావాలో మాత్రం చెప్పండి. తను చాలా చల్లగా ఉంటాడు. మనం వాడిని ఎలా పట్టుకుంటాం? నాకు ఒక ఐడియా. వాడిని తాడుతో పట్టుకుందాం. కర్రతో 2 దెబ్బలు కొడితే పరిగెత్తుకుంటా అక్కడే పడిపోతాడు. ఏమంటారు? ఇంకా దొంగ ఎంట్రీ ఇవ్వలేదు. ఈలోగా ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? క్యారెక్టర్ మీద నాకున్న భయం ఒకసారి జరిగింది గుర్తుందా? నేను వేరే భాష మాట్లాడాను కదా. మీ క్యారెక్టర్లోనే ఉండండి. ఎవరి పొజిషన్ లో వాళ్ళు ఉండండి. తను ఎప్పుడైనా రావచ్చు. ఓ, ఈ నెక్లెసా? దీని ధర 2 లక్షలు. పోపటికి మిరపకాయ తినిపించడం నేర్పించకండి. ఖరీదు ఎక్కువగా ఉన్నాయి. వేరే నెక్లెస్ చూపించండి. నువ్వు నిజంగా కొనబోతున్నావా ఏంటి? ఇదే తీసుంచుకో. ఏంటి అనుమానమా? రండి సార్, రండి. కస్టమర్సే మాకు దేవుళ్ళంటోళ్ళు. సార్, వచ్చి రాగానే అటు వెళ్తున్నారేంటి? మంచి ఐటమ్స్ అన్ని ఇక్కడున్నాయి. రండి గురు, ఇక్కడికి వచ్చి కూర్చోండి గురు. మీరేంటి నా క్యారెక్టర్ భాషను మాట్లాడుతున్నారు? కన్నా సార్ క్యారెక్టర్ నేనే చేస్తున్నాను. కాబట్టి మీరు మీ క్యారెక్టర్ లాగే ఉంటే సరిపోతుంది ఇన్స్పెక్టర్ పాండా. ఇన్స్పెక్టరా? ఈ జ్యువెలరీ షాప్ ని నేను కొల్లగొట్టాన్ని ఎవరి వల్ల ఆపడ కుదరదు. ఉరితాడు విసరండి. పట్టుకున్నాను. స్పైడర్ అటాక్!
స్పైడర్ చెవులోకి కదా వెళ్ళమన్నాను. అది ఎంతో చల్లగా ఉంది, చెవు వరకు ఎలా వెళ్ళగలం? ఐడియా. స్పైడర్ అందరూ కలిసి ఈ గోడల మధ్య ఒక వల కట్టండి. అందరూ రండి. సాడె పొరుగు లోపలికెళ్ళింది. ఏం చేస్తోంది? సాడె పొరుగు లోపలికెళ్ళి ఏదో చేస్తోంది. నన్ను కుట్టొద్దు, నన్ను కుట్టొద్దు. అందరినీ కష్టపెట్టావు కదా, ఇప్పుడు ఆ నొప్పి ఏంటో నువ్వు కూడా తెలుసుకో. మనం ఎంత కష్టపడ్డామో ఇప్పుడు తనకే అర్థమై ఉంటుంది. ఈ దొంగను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ పాండా. శభాష్, వీడిని పట్టుకోలేను అనుకున్నాను, మీరు పట్టించారు పిల్లలు.